ప్రభునందు ప్రియులరా, బాగున్నారు కదా. సో నేటి దినం మనం చాలా సంతోషంగా ఉండాలని దేవుడు తన వాక్కు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఆ వాక్యాన్ని మనం శ్రద్ధగా వినాలని ప్రభునాల్లో మనం చేస్తున్నాను. యోహాను సువార్తలో 11వ అధ్యాయం మొదటి వచనంలో మనకు ముగ్గురు వ్యక్తులు కనపడతారు. ఆ ముగ్గురు వ్యక్తులు బాగా అందరికీ సుపరిచయమైనటువంటి వాళ్ళు ఎవరు అని అంటే మరియా, ఆమె సహోదరి అయిన మార్తా. సో వీళ్ళు బేతనియా అనే గ్రామంలో ఉన్నారు. ఆ సమయంలో వీళ్ళ తమ్ముడు లాజరు అనేటువంటి వాడు రోగి అయి ఉన్నాడు అని చెప్తుంది బైబిల్. ఎలా ఉన్నాడంట? లాజరు అనేటువంటి వ్యక్తి వాళ్ళ తమ్ముడు, మార్తా మరియల తమ్ముడు రోగి అయి ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది. యోహాను సువార్త 11:3లో అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడని ఆయన వద్దకు వర్తమానం పంపిరి. యేసు ప్రభు వారి దగ్గరికి ఒక వర్తమానం పంపారు. ఎవరు? లాజరు సిస్టర్స్, లాజరు సహోదరులు మార్తా మరియలు ఏం చేశారంటే యేసు ప్రభు వారికి మరి కబురు పంపించారు, నీవు ప్రేమించేటువంటి లాజరు రోగి అయి ఉన్నాడు అని. అంటే ఇక్కడ ఈ కుటుంబంలో లాజరు అనే వ్యక్తిని యేసు ప్రభు వారు ప్రేమించారంట. ఏం చేశారు? ప్రేమించారంట. ఆయన్ని మాత్రమే కాదు, 5వ వచనంలో చూస్తే యోహాను సువార్త 11:5 యేసు మార్తను, ఆమె సహోదరిని, లాజరును ప్రేమించెను అన్నాడు. ఆ గృహంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మార్తను ప్రేమించాడు, మరియను ప్రేమించాడు, లాజర్ను కూడా ప్రేమించాడు. సో ఈ ముగ్గురు కూడా బేతని అనే గ్రామంలో నివసిస్తూ ఉన్నారు. వీళ్ళు ముగ్గురు దేవుని ప్రేమలో ఉన్నారు. వీళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారు, ఆయన వీళ్ళని ప్రేమిస్తూ ఉన్నాడు. రైట్. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటి అని అంటే, దేవుని చేత లేక యేసు ప్రభువు చేత ప్రేమించబడినటువంటి లాజరు యొక్క కుటుంబం, మార్తా మరియా లాజరు కుటుంబంలో లాజరు ఎలా ఉన్నాడని చెప్తున్నాడు? రోగి అయి ఉన్నాడు అని చెప్తున్నాడు. అంటే యేసు ప్రభు చేత ప్రేమించబడ్డ వాళ్ళు రోగం వస్తుందా? వాళ్ళు రోగులు అవుతారా? రోగం వాళ్ళకు వస్తుందా? ఆ విషయాన్ని మనం గమనించాలి. దేవుని చేత ఒక వ్యక్తి ప్రేమించబడితే ఆ వ్యక్తికి వ్యాధి వస్తుందా, లేకపోతే రోగం వస్తుందా? రోగం రావచ్చా? లాజరు మాత్రమే దేవుణ్ణి, యేసు ప్రభుని ప్రేమించలేదు, కానీ యేసు ప్రభు కూడా లాజర్ని ప్రేమించాడు. యేసు ప్రభువే ప్రేమించినటువంటి వ్యక్తికి ఇక్కడ రోగం వచ్చింది. ఆ రోగంతో ఏం జరిగింది? అతను చనిపోయాడు. కబురు పంపినా కూడా యేసు ప్రభు వారు అక్కడికి రాలేదు. అయితే యేసు ప్రభు వారు ఏం చేశారంటే, యేసు ప్రభు వారు ఏం చేశారు అని అంటే 4వ దినాన అక్కడికి వచ్చాడు. 4 దినాలు అయిన తర్వాత అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చినప్పుడు మార్తా యొక్క విశ్వాసాన్ని గురించి యేసు ప్రభు మాట్లాడుతూ, మార్తా నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూస్తావు అని అంటాడు. దేవుని మహిమ చూస్తావని అంటాడు. ఆమె చెప్తుంది, నీ తమ్ముడు లేస్తాడు అని అంటే, ఆమె అంటది, పునరుద్ధాన దినమందు నా తమ్ముడు అందరితో పాటు లేస్తాడు అని అంటది. కానీ యేసు ప్రేమించినటువంటి వ్యక్తి అందరితో పాటు పునరుద్ధాన దినాన మాత్రం లేవడమే కాదు, ఆ ప్రత్యేకతను చూయించి యేసు ప్రభు ఏం చేశాడంటే, సమాధి దగ్గరికి పదండి అని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళాడు. అయ్యా ఇప్పటికి 4 దినాలు అయింది కాబట్టి తమ్ముడు లాజరు కుళ్ళిపోయి ఉంటాడు, దుర్వాసన వస్తుంది అని అంటే, లేదు పదండి అక్కడికి వెళదాం అని చెప్పి అందరూ అక్కడికి వెళ్ళారు. చాలామంది ప్రజలు చూస్తూ ఉండగా యేసు ప్రభు వారు అన్నారు,
ఆ సమాధి మీద ఉన్నటువంటి రాయిని పక్కకి తీయండి అని అన్నాడు. అయ్యా వాసన వస్తుంది అని అంటే పర్లేదు తీయమన్నాడు. అప్పుడు తండ్రికి చిన్న ప్రార్థన చేసి ఆయన ఏం చేశాడంటే, అమ్మా నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం. అవునా, వాక్యాలు ఉన్నాయి, కానీ క్రైస్తవ జనం ఈవెన్ పాస్టర్లు కూడా నమ్మలేకపోతున్నారు. ఏమి నమ్మలేకపోతున్నారు? ఉన్న లేఖనాన్ని నమ్మలేకపోతున్నారు, ఆయన చెప్పిన వాగ్దానాన్ని నమ్మలేకపోతున్నారు, ఆయన నోటి మాటను నమ్మలేకపోతున్నారు. నమ్మలేక ఏం మాట్లాడుతున్నారంటే మార్తలాగా మాట్లాడుతున్నారు. ఏమని? 4 రోజులైంది చనిపోయి, తమ్ముడు దుర్వాసన వస్తాడు అని అంటే షీ కన్ఫర్మ్డ్. ఇక జీవితంలో మరి ఇతను ఇప్పుడు లేసేది లేదు. బైబిల్ చెప్తుంది, వాక్యం చెప్తుంది కాబట్టి పునరుద్ధాన దినాన్ని అందరు లేస్తారు, వాళ్ళతో పాటు నా తమ్ముడు కూడా లేస్తాడు అని. సో ప్రభువుని ఎరిగి ఆయన్ని ప్రేమించి కూడా మరి మనం శక్తిహీనులుగా, బలహీనులుగా, అవిశ్వాసులుగా జీవించటం యేసు ప్రభు వారికి నచ్చలేదు. అందుకని వారి విశ్వాసాన్ని గనపరచడానికి అన్నాడు, అమ్మా నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావు, నీ తమ్ముడు లేస్తాడు. అయ్యా పునరుద్ధాన దినాన్ని నా తమ్ముడు లేస్తాడు అని అంటే అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు అని అంటే, అమ్మా ఆ పునరుద్ధానాన్ని, జీవాన్ని నేనే ఆ రోజు లేపేది, సమాధిలో నుంచి నీ తమ్ముడికి జీవాన్ని ఇచ్చి లేపేది నేనే, నీ ఎదురుగా ఉన్నాను కదా, ఈరోజు కూడా అది పాసిబుల్ కదా అని మార్త నమ్మలేకపోతూ ఉంది. ఆయనే పునరుద్ధానం అయితే, ఆయనే ఆ రోజు లేపే దేవాతి దేవుడు అయితే ఏం కావాలి? ఈరోజు ఆయన సజీవుడిగా శరీరంతో మార్త ఎదురుగా ఉన్నాడు కనుక ఆయన్ని తీసుకెళ్ళయ్యా, వస్తే వచ్చే లేట్ అయితే అయిపోయింది, తమ్ముడు చనిపోతే చనిపోయాడు, నా తమ్ముడు లేపు పదాన్ని చెప్పి ఏడుస్తూ ఆయన్ని లాక్కొని వెళ్ళాలి కదా. చాలామంది ఈ విశ్వాసం లేకుండా ఉన్నారు. అందుకేసి ప్రభు అన్నాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావు అని అన్నాడు. చాలామంది నమ్మలేకపోతున్నారు. యేసు ప్రభు వారు రాత్రి సమయంలో అట్ అరౌండ్ 3 o'clock మరి నీటి మీద నడుస్తూ శిష్యులు ప్రయాణిస్తూ ఉన్న దోణి దగ్గరికి వెళుతూ ఉన్నప్పుడు అప్పుడేం జరిగిందో తెలుసండి. యేసు ప్రభు వారిని చూసి వాళ్ళు భూతం అని భయపడిపోయారు. అప్పుడు యేసు ప్రభు అన్నారు, భయపడకుడి నేనే అని అన్నాడు. భయపడకుడి నేనే అని అన్నాడు. అయితే దానిలో పేతురు ఏం చేశాడు తెలుసా? ప్రభువా నీవే అయితే నేను నీ దగ్గరకు నీటి మీద నడిచి రావడానికి నాకు సెలవేమన్నాడు. అవునా? ఇలాంటి విశ్వాసం కావాలి. నీవే అయితే ఆ పునరుద్ధానం జీవం నీవే అని చెప్పావు, అయ్యా నా తమ్ముడు లేపయ్యా పద అని చెప్పి తీసుకురావాలి. నా తమ్ముడు బ్రతికించయ్యా, సమాధిలో నుంచి ఇప్పుడే లేపయ్యానని చెప్పి అనాలి. అలా అలా కానీ ఆ విశ్వాసాన్ని బలపరచడానికి యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? అమ్మ సమాధి దగ్గరికి పోదాం పదండి అని అన్నాడు. అవునా? అయినా లేఖనాలు నమ్మని, వాక్యాన్ని నమ్మలేనటువంటి మందమతుల్లాగా మనం జీవిస్తూ ఉన్నాం. అందువల్ల క్రైస్తవుల జీవితాల్లో, యేసు ప్రభువుని నమ్మినటువంటి వ్యక్తుల జీవితాల్లో ఏ మేలు ఏ అద్భుతం జరగడం లేదు. ఏ మేలు ఏ అద్భుతం జరగడం లేదు. కారణం అదే. ఆలోచిస్తున్నారా? దేవుని బిడ్డలారా, మీరెవరో తెలుసా? ఆయన చెప్పాడు, తను ఎందరూ అంగీకరించిన వారందరూ దేవుని కుమారులు కుమార్తెలు అవ్వడానికి ఆయన అధికారం అనుగ్రహించాడు అని. అవునా? మీరు దేవుని శిష్యురా అంటారు. మీరు శరీరం వల్ల పుట్టినవారు మాత్రమే కాదు, మీరు మనుష్యేచ్ఛ వలన, శరీర ఇచ్ఛల వల్ల పుట్టినవారు కారు అని చెప్తుంది బైబిల్. దేవుని వాక్య మూలముగా పుట్టినవారు మీరు, దేవుని కుమారులు కుమార్తెలై ఉన్నారు. కాబట్టి
మీరు తండ్రిని ఏమైనా అడిగి తీసుకోవచ్చు. అది యోహాను సువార్తలో చెప్తాడు కదా, నా యందు మీరును మీ యందు నా వాక్యం నిలిచి ఉండేలా మీకేది ఇష్టమో అడగండి, దాన్ని నేను మీకు ఇస్తాను అని అంటాడు. తండ్రి దాన్ని మీకు ఇస్తాడు అని అంటాడు. అవునా? మరి మనకిష్టం వచ్చింది మనం ఆయన్ని తండ్రిగా ట్రీట్ చేయలేకపోతున్నాం. క్రైస్తవుడు, యేసు ప్రభువుని నమ్మిన వ్యక్తి తండ్రి అయిన దేవుణ్ణి తండ్రిగా ట్రీట్ చేయలేకపోతూ ఉన్నాడు. కుమారునిగా ఊహించుకోలేకపోతూ ఉన్నాడు. అందువల్లనే మన జీవితాల్లో ఏ మేలు జరగడం లేదండి. అవునా? నేను మా నాన్న నేను ఆయన కుమారుణ్ణి అంటే నువ్వేం చేస్తావు? ఆయన ఏమైనా అడిగి ఆయన దగ్గర నుంచి తీసుకుంటావు. దానికి ఒకే కండిషన్ చెప్పాడు, నా యందు మీరు మీ యందు నా వాక్యము నిలిచి ఉండాలి అని అన్నాడు. నిలిచి ఉండాలి. ఆయన మాటలు మనలో నిలిచి ఉండి వాటిని జరిగించుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. అదే మరి వాగ్దానాలు ఎన్ని అయినను అవన్నీ క్రీస్తు ప్రభునందు జరగడానికి సిద్ధంగా అవును అన్నట్లున్నాయి. అది అవును నేను చేస్తాను అని నీకు సిద్ధంగా ఉంటే, నువ్వు దాన్ని పొందుకోలేని నమ్మలేనటువంటి స్థితిలో ఉన్నావంటే ఏమి క్రైస్తవత్వం జీవిస్తూ ఉన్నావు? ఏమి దైవత్వంలో జీవిస్తూ ఉన్నావు? ఏమి దేవుని బిడ్డగా జీవిస్తూ ఉన్నావు? ఎలా జీవిస్తున్నావు నీ జీవితంలో? చాలా బాధకరమైన విషయం. కానీ పేతురు అన్నాడు, అయ్యా నీవే అయితే ప్రభువా, నేను నీళ్ల మీద నడవడానికి నాకు సెలవివ్వు అని అన్నాడు. కానీ ఆయన నడిచాడు. ఆయన సెలవివ్వు రమ్మన్నాడు, నడిచాడు. దట్ ఇస్ అ ఫెయిత్. ఆయనే అని నమ్మి కాలు నీటి మీద పెట్టినప్పుడు పేతురు నీళ్ళలో మునగలేదు. మునగకుండా చక్కగా నీటి మీద తేలియాడుతూ ఉన్నాడు. నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మితేనే దేవుని మహిమ చూస్తావు. నమ్మకపోతే ఏ మహిమ చూడలేవు. యేసు ప్రభు నమ్ముకుని కూడా ఉపయోగం లేనటువంటి జీవితం జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నీవు నమ్మకపోవడం వల్ల. అందుకన్నాడు, నమ్ము ప్రతి వారికి సమస్తం సాధ్యం. ఎవరైనా సరే ఆయన వాక్యాన్ని నమ్మి అడిగితే అది ఆయన ఇస్తాను అని అన్నాడు. ఇస్తాడు. కానీ మార్త విషయంలో ఆమె అడక్కపోయినా కూడా ఆయనే పునరుద్ధానం జీవం అని ఆమెకు తెలియపరచడానికి మరి తన తమ్ముడిని లాజరు బయటికి రమ్మని పిలిచాడు. లాజరు ఆయన జీవాధిపతి అయినటువంటి ఆయన మాట విని వెంటనే సమాధిలో నుంచి బయటకు వచ్చాడు. ఏమండి, లాజరు జీవం ఎక్కడ దాచబడి ఉన్నది? యేసు ప్రభునందు దాచబడి ఉన్నది. కాబట్టి లాజరుని పిలిచినప్పుడు ఆయన దగ్గర దాచబడి ఉన్నటువంటి జీవాన్ని లాజర్కి ఇచ్చేసి లాజర్ని పిలిచాడండి. నిన్ను కూడా పిలుస్తాడలా, నీ జీవితంలో కూడా అద్భుతం చేస్తాడలా. కానీ అద్భుతం చేయడానికి నువ్వు ఆయన్ని నమ్మాలి. ఆయన వాక్యాన్ని నమ్మాలి. ఆయన వాక్యం నమ్మలేనటువంటి స్థితిలో ఉంటే నీ జీవితం వృధా. అవునా? ఆయన ప్రేమించాడు. ఆయన ఈ కుటుంబాన్ని ప్రేమించాడు. మార్తను, మరియను, వాళ్ళ సహోదరుడైనటువంటి లాజరును ప్రేమించాడు కనుక ఆయన చేసిన అద్భుతం ఏంటి తెలుసా? ఎప్పుడో పునరుద్ధాన దినాలు లేవాల్సిన వ్యక్తిని వాళ్ళ కళ్ళ ముందుగానే లేపి వాళ్ళ చేతికి అప్పచెప్పాడు. వాళ్ళందరూ కలిసి భోజనానికి కూడా కూర్చొని భోజనం చేశారు ఒకనొక రోజున. ఆ లేచినటువంటి వ్యక్తిని లాజరును చూడడానికి చుట్టుప్రక్కల గ్రామాల నుంచి ఎంతోమంది వచ్చారు. దేవుడు ఇటువంటి అద్భుతం నీ జీవితంలో చేయాలి అని అంటే ఆయన నువ్వు నమ్మాలి, ఆయన నువ్వు ప్రేమించాలి. అప్పుడు ఆయన నిన్ను ప్రేమిస్తాడు. అవునా? ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఆయన మాట నమ్మాలి. నీవే అయితే అవును ప్రభువు అద్భుత కార్యాలు చేసే దేవుడు అని నీకు తెలీదా? ఆయన ఏమన్నాడు? ఆయన పేరేంటి? యెషయా గ్రంథంలో రాశాడు కదా, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడకు దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తగా అధిపతి, ఆయన ఇమాన్యుయల్ అనే పేరు ఆయనకుంది అని అన్నాడు. ఇమాన్యుయల్ అంటే దేవుడు నీకు నాకు తండ్రిగా తోడు అని అర్థం. అవునా?
నిత్యుడకు తండ్రి అంట ఆయన. హీఈస్ ఫాదర్ ఫర్ ఎవర్. నీకు ఆయన నిత్యుడకు తండ్రిగా నీకోసం ఉన్నాడు, నీకోసం వచ్చాడు ఈ లోకానికి. నిత్యుడకు తండ్రి నీ దగ్గర ఉంటే నువ్వు ఆయన్ని అడిగి పొందలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు. అంటే ఆయన నీ యందు ఆయన మాటలు నిలవనివ్వటం లేదు నువ్వు. అంటే ఆయన మాట వింటే నిన్ను బలపరుస్తాయి, ఆయన మాటలు నిలబడితే నీలో అవి కార్యాన్ని చేస్తాయి. కానీ నీలో ఆయన మాటలు నిలిచి ఉండలేదు, నీవు ఆయన యందు నిలబడడం లేదు. సింపుల్గా ప్రభువా ప్రభు అని ప్రార్థన చేస్తున్నావు కానీ నువ్వు ఆయనలో లేవు. దట్ ఈస్ యువర్ బ్యాడ్ క్యారెక్టర్. అది నీ జీవితంలో నువ్వు కోల్పోయినటువంటి జీవం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశించను. తండ్రి చిత్తం ఏంటి? ఆయన చెప్పినటువంటి వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకొని ఆయనలో వాక్యంలో నీవు జీవించటం. తద్వారా నీకేది కావాలో అడుగంటా ఉన్నాడు. మార్త, ఇదిగో నీ తమ్ముడు కావాలా అడుగు ఇస్తా, కానీ నేను ప్రేమించాను కనుక నువ్వు అడగకపోయినా కూడా నీ తమ్ముడిని ఇస్తాను ఇప్పుడు. అవునా? ఇదండి దేవుని మహాకృప. దేవుడు మనల్ని ప్రేమిస్తే ఒక మాట రాస్తుంది, దేవుని చేత ఎవరైనా ప్రేమించబడితే రోమపత్రిక 8వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి. ఏంటి అనంటే, మరణమైన, కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన, హింస అయినా, లేక దరిద్రమైన, వ్యాధి అయినా, బాధ అయినా, క్రీస్తు ప్రేమ నుంచి నిన్ను ఎడబాపనేరవు. అటన్నిటి మీద నీకు విజయాన్ని ఇచ్చాడు. కాబట్టి నువ్వు చచ్చిపోయినా బ్రతుకుతావు. చావు బ్రతుకుల్లో ఐసీయూలో చివరి శ్వాస తీసుకుంటా ఉన్నా నువ్వు బ్రతికి బయటకు వస్తావు. నీకు అపాయం ఏమీ రాకుండా చేస్తాడు. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించకుండా చేస్తాడు. అవునా? ఆయన నిన్ను కాపాడడానికి తన దూతలకు ఆజ్ఞాపించాడు. అండ్ ఆయన వాక్యాన్ని నమ్మినప్పుడు నీ ప్రక్కనే ఆయన దూతలు ఉంటారు. వాళ్ళు నిన్ను కాపాడతారు, వాళ్ళు నిన్ను కాపాడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఆయన్ని ప్రేమిస్తున్నావా? ఆయన్ని ప్రేమిస్తే నీకు మేలు చేస్తాడు. ఆయన్ని ప్రేమిస్తే నిన్ను కీడులో నుంచి, శాపంలో నుంచి బయటికి తీసుకొస్తాడు. నిన్ను వ్యాధిలో నుంచి, రోగంలో నుంచి బయటికి తీసుకొస్తాడు. నిన్ను మరణంలో నుంచి బయటికి తీసుకొస్తాడు. నువ్వు కోల్పోయినవన్నీ తిరిగి నీకు ఇస్తాడు. ఆయన్ని ప్రేమించినటువంటి యోబు జీవితంలో ఏం జరిగిందో చూశారు కదా. చివరి వరకు ఆయన నోటి మాటతో కూడా ప్రభువుని దూషించలేదు, యథార్థతని విడిచిపెట్టలేదు. ఎంత నష్టం వచ్చినా పాట పాడతాం. ఎన్ని బాధలు నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమోచినా నిష్ఠూరమైనను అని అంటాం. నీ మాట చాలయ్యా, నీ అది చాలయ్యా, ఇది చాలు, ఏమి చాలు నీ జీవితంలో? ఒట్టొట్టిగా పాడేస్తావు నా పాటలు. నోరు ఉంది కదా, పెదాలు ఉన్నాయి కదా అని పాట పాడుతున్నావు, కానీ నమ్మకం లేని పాటలు పాడుతూ ఉన్నావు. అవునా? చివరికి ఆ పాటలో ఒక పదం ఉంది, బ్రతుకునావ పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచివేసిన, ఆరోగ్యం క్షీణించిన. పాటలు పాడుతూ ఉన్నావే. ఇంత జరిగినా కూడా యోబు జీవితంలో ఏం చేశాడు? ఆయన బ్రతుకునావు పగిలిపోయింది. పిల్లలందరూ చనిపోయారు, పశువులన్నీ చనిపోయినాయి, ఆస్తులన్నీ పోయినాయి. చివరికి భార్య భర్త ఇద్దరు మిగిలారు. భార్య బాగానే ఉంది, భర్త బూడిదలో కూర్చొని ఆ బూడిద పోసుకొని ఆ కురుపులకి, ఆ దురదలకి, మంటలకి ఏం చేస్తున్నాడు? చిల్ల పెంకు పెట్టి ఒంటి మీద గోక్కుంటూ ఉంటే చర్మం ఊడొస్తూ ఉంది. అవునా? అలాంటి పరిస్థితుల్లో అది దేవుని మహిమార్థమై
దేవుని కొరకు ఈ నా కుమారుడు జీవించాడు అని దేవుడు చెప్పుకోవడానికి అది సవాలుగా తీసుకొని మరి తిరిగి ఆ నష్టాన్ని దేవుడు ఇచ్చేశాడు. 2 రెట్ల ఆస్తులు ఇచ్చాడు, మళ్ళీ పిల్లలు ఇచ్చాడు, అద్భుతం చేశాడు తన జీవితంలో. బియాండ్ గాడ్. దేవుని పట్టుకొని ఉండు, విశ్వాసంతో ఉండు, యథార్థత వదిలిపెట్టొద్దు, విశ్వాసాన్ని వదిలిపెట్టొద్దు, ప్రభులో ఉండు, ప్రభులోనే ఉండు. అవునా? ఆయన వాక్యం నీలో ఉంచుకో. ప్రభా నీవే అయితే నాకు ఇది ఇవ్వయ్యా, నన్ను కూడా చేయనివ్వు, నువ్వు చేసినట్టే నన్ను చేయనివ్వయ్యా యేసు ప్రభు వారు అన్నారు. అందుకే నేను తండ్రి దగ్గరికి వెళుతున్నాను, నేను చేసే కార్యాలు మీరు కూడా చేస్తారు, వాటికంటే మరి గొప్ప కార్యాలు చేస్తారు అని అంటే ఈ క్రైస్తవుల వల్ల అస్సలు కావడం లేదు. ఎందుకని? ఆయన్ని నమ్మరు కదా, ఆయన వాక్యాన్ని నమ్మరు కదా, ఆయన చెప్పిన మాటలు నమ్మరు కదా. వీళ్ళకి వాక్యం చెప్తే, కథలు చెప్తే సరిపోద్దా, ప్రార్థనకి వెళ్ళొచ్చాం, దేవుడు మమ్మల్ని దీవిస్తాడులే, పరలోకం వెళ్తాలే అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ భూమి మీద వాడుకొని అజ్ఞానులు కాక జ్ఞానులై ఆయన ఇచ్చే ప్రతి ఫెసిలిటీని ఇక్కడ పొందుకొని దేవుని కొరకు సిద్ధపడి పరిశుద్ధతో నీతో ఎదిగి రక్షణలో ఎదిగి పరలోక రాజ్యానికి వెళ్ళాలి. అంతేకాదు అనేక మందిని బాగు చేసి వాళ్ళని దేవుళ్ళకి నడిపించి వాళ్ళని పరలోక రాజ్యంలోకి తీసుకెళ్ళాలి. దిక్కుమాలిన జీవితం జీవించి ఆయన ఇచ్చిన ప్రతి ఫెసిలిటీని ఇది కాదు, ఇప్పుడు జరగదు, ఇప్పుడు లేదు, అప్పుడు లేదని చెప్పి దౌర్భాగ్యులుగా ఉండిపోతూ ఉన్నారండి. చాలా బాధాకరమైన విషయం. అవునా? నువ్వు ఆయన ప్రేమిస్తే నీకు మరణం లేకుండా చేస్తాడు, నిన్ను జబ్బులో ఉంచడు, నిన్ను వ్యాధిలో ఉంచడు, నిన్ను దరిద్రంలో ఉంచడు, అవన్నీ తీసేస్తాడు. ఎందుకంటే ఆయన ధనవంతుడై ఉండి నీ కొరకు దరిద్రుడైపోయాడు తన ధనాన్ని నీకు ఇవ్వడానికి. అంత సిలువలో ఆయన త్యాగం చేస్తే ఆ త్యాగం యొక్క పరిస్థితులు నీకు అర్థం కావడం లేదు. ఆయన చెప్పిన వాక్యాన్ని నమ్మలేకపోతున్నావు. అవునా? అందుకే ఎమ్మాయి గ్రామానికి వెళ్ళి త్రోవలో ఎమ్మాయి మార్గంలో ఇద్దరు యేసుప్రభు శిష్యులు వెళుతూ యేసుప్రభుకు జరిగినటువంటి ఆ సిలువ యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు యేసుప్రభు వారిని దర్శించి అనేక లేఖనాలు వాళ్ళకి చూయించి, ఈ లేఖనం ఎట్టి చెప్పింది, మీరు ఎందుకు నమ్మడం లేదు? ఈ లేఖనం ఆయన గురించి చెప్పింది, ఆయన చనిపోయి 3వ దినాన్ని లేస్తాడని, మీరు ఎందుకు నమ్మడం లేదు? లేఖనములు నమ్మని మందమతులారా అన్నాడు. అవునా? ఎందుకు నమ్మలేదండి? ఆయన్ని నమ్మారు కానీ, మమ్మల్ని రక్షిస్తాడు, పరలోకానికి తీసుకెళ్తాడని నమ్మారు కానీ, ఆయన ఈ లోకంలో కూడా మమ్మల్ని వ్యాధిలో నుంచి రక్షిస్తాడు, నరకంలో నుంచి రక్షించడమే కాకుండా వ్యాధిలో నుంచి రక్షిస్తాడు, దరిద్రంలో నుంచి రక్షిస్తాడు, బాధలో నుంచి రక్షిస్తాడు, జబ్బులో నుంచి రక్షిస్తాడు. ఆయన అనేక మందిని స్వస్థపరిచాడు, దయ్యాలు వెళ్ళగొట్టాడు, వ్యాధుల చేత, రోగముల చేత, అప్పుల బాధ చేత పీడించబడుతున్న వారిని అందరినీ ఆయన విడిపించాడు. ఆయన వచ్చిందే విడిపించడానికి. ఇంత ఫెసిలిటీ ఇస్తే దాన్ని నువ్వు పొందుకోకుండా, ప్రభు నమ్ముకున్నానండి, హాస్పిటల్లో ఇల్లు వస్తానండి, వెళ్ళరా, లక్షలు పెట్టు. ఆయన వాక్యాన్ని నమ్మితే ఈ లక్షలు ఖర్చు కావు కదా. ఆయన వాక్యాన్ని నమ్మితే లాజర్ని లేపినట్లు లేపేస్తాడు కదా. అవునా? ఆయన మాట నమ్మితే, నేనే దిగు నడు అనంటే, ఆయన్ని నమ్మితే పేతురులాగా నీటిలో మునిగిపోవు కదా, మునిగిపోయే జీవితంలో నుంచి బయటకు వస్తావు కదా. పేతురు ఈవెన్ మునిగిపోతూ ఉంటే పక్కకు చూసి ఆయన ఏం చేశాడు? పేతురు మునిగిపోతూ ఉంటే ఆ గాలిని, సముద్రాన్ని చూసి వెంటనే ఆయన చేయి పట్టుకొని లేపాడు యేసుప్రభు వారు. ఆయన ఉన్నాడు, నిన్ను లేపడానికి ఆయన ఉన్నాడు. నువ్వే వాక్యం అర్థం కాక, ఆ వాక్యాన్ని నమ్మక ఇది జరగదని అంటా ఉన్నావు, అది జరగదని అంటా ఉన్నావు. జరుగుతావని యేసు ప్రభు చెప్తేనే నువ్వు నమ్మలేకపోతున్నావు, ఇంకెవరు చెప్తే నమ్ముతావు? ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఎవరు అని అంటే అదే పేతురు కదా. పేతురుని అడుగుతాడు ఒకరోజు యేసు ప్రభు వారు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటాడు. పేతురు ఏమంటాడు తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటాడు. అలా 2వ వారు అడుగుతాడు, పేతురు
నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటాడు యేసు ప్రభువారు. మళ్ళీ పేతురు అంటాడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా గొర్రెల కాయి, నా గొర్రెల మేపు, నా గొర్రె పిల్లలను మేపు అని అంటాడు. అంతేకాదండి, ఇంకా ఏం అద్భుతం చేస్తాడు తెలుసా? యేసు ప్రభు అతన్ని ప్రేమించాడు గనక, యేసు ప్రభువుని పేతురు ప్రేమించాడు గనక పేతురికి ఏం చేశాడు తెలుసా? పరలోక ద్వారపు తాళపు చెవి ఇచ్చేశాడు ఆయనకి. పరలోక ద్వారం యొక్క తాళపు చెవి ఆయనకి ఇచ్చేశాడు. అంతేకాదు, పాతాళలోక ద్వారపు చెవి కూడా ఆయనకి ఇచ్చేశాడు. ఆయన దగ్గర 2 తాళాలు ఉన్నాయి. ఆయన వాక్యం చెప్పి అనేకమైనటువంటి అద్భుతాలు చేసి మనుషుల్ని రక్షణలోకి తీసుకొచ్చి పరలోకానికి పంపగలడు ఆ గేట్ల నుంచి. అంతేకాదు, ఇదిగో అనేక మంది పాతాళానికి వెళ్ళే వాళ్ళు కూడా బయటికి లాక్కొచ్చి వాళ్ళను బ్రతికించగలడు. చూద్దాం, ఆ భాగాన్ని చూద్దాం మనం. అపోస్తుల కార్యాల గ్రంథం, అపోస్తుల కార్యాల గ్రంథంలో ఓ మాట చదువుకుందాం. 9వ అధ్యాయం 36, 37 వచనాల్లో ఈ మాటలు చదువుకుందాం. 9వ అధ్యాయం 36, 37 వచనాల్లో ఈ మాటలు చదువుకుందాం. యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. యొప్పేలో ఓ శిష్యురాలు ఉంది. ఆమె భాషాంతరమున పేరేంటంటే దొర్కా అని ఆమె పేరు. అయితే ఆమె సత్క్రియలను, ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను అని అన్నాడు. ఎటు చేసిందంట? సత్క్రియలు చేసిందంట, ధర్మకార్యాలు చేసిందంట. అంటే దేవుని నమ్మిన పిల్లలు ఎలా ఉండాలి తెలుసా? మంచి పనులు చేయాలండి, మంచి పనులు చేయాలి. అండ్ దేవుని నమ్మి మారితే కదా మంచి జీవితం, యేసుప్రభు జీవించిన జీవితం వచ్చేది. యేసుప్రభుని నమ్ముతారు కానీ చాలామంది మారరండి, వాళ్ళకి మారు మనసు ఉండదు. ఎందరు రక్షించబడి మారు మనసు కావాలనంటే ప్రతి మీటింగ్లో వాళ్ళు చేయెత్తుతూనే ఉంటారు. బాప్తిసం తీసుకున్నా కూడా చేయెత్తుతూనే ఉంటారు. అంటే వాళ్ళకి మారు మనసు అనేటువంటి అనుభవం వాళ్ళకి తెలియలా. యేసు ప్రభువుని విశ్వసించిన వ్యక్తి విశ్వసించుట ద్వారా నీతిమంతుడు అవుతాడు. యేసయ్య, నువ్వు నా ప్రభు, నా కొరకు రక్షకునిగా వచ్చావు ఈ లోకానికి అని నమ్మితే నీతిమంతుడు అవుతాడు. మరి ఎప్పుడు ఆ వ్యక్తి రక్షించబడతాడు అని అంటే, ఎప్పుడు రక్షించబడతాడు? యేసు ప్రభువుని నోటితో ఒప్పుకున్న తర్వాత అతను నీతిమంతుడయ్యాడు. ఎప్పుడైతే మారు మనస్సు పొందుతాడో అప్పుడు రక్షించబడతాడు. మారు మనసు పొందాలి. నువ్వు గతంలో చేసే వ్యభిచార జీవితాన్ని వదిలేసుకోవాలి. నువ్వు గతంలో చేసేటువంటి దొంగతనాలు వదిలేసుకోవాలి. నువ్వు గతంలో తిట్టే బూతు మాటల్ని వదిలేసుకోవాలి. గతంలో తాగే చుట్ట, బీడి వదిలేసుకోవాలి. గతంలో నువ్వు చేసినటువంటి వికృతమైనటువంటి అపవిత్ర కార్యాలు వదిలేసుకోవాలి. మారు మనసు పొందాలి. యూ హ్యావ్ టు కన్ఫెస్. మారు మనసు పొందటం అన్నది పశ్చాత్తాపంతో కూడింది. నువ్వు పశ్చాత్తాపడాలి. ప్రభువా, ఆయన వాక్యాన్ని విన్నప్పుడు నేను ఇంత భయంకరమైన పాపం చేశాను, ఇంతమంది అమ్మాయిలను పాడు చేశాను, ఇన్ని ఇళ్ళు దోచుకున్నాను, ఇంతమంది ఇళ్లలో నేను చిచ్చు పెట్టాను, వాళ్ళ కాపురాలు నాశనం చేశాను, ప్రభువా నన్ను కనికరించయ్యా అని బాధ కలగాలి. నువ్వు చేసిన పాపానికి నీకు అసహ్యం వేయాలి. కుమిలి ఏడవాలి. ఏడ్చినప్పుడు అప్పుడు నీకు మారు మనసు వస్తుంది. ప్రభువా నన్ను క్షమించయ్యా, నాకు ఆ జీవితం వద్దయ్యా, మంచి జీవితం పరిశుద్ధినిగా నీలో నీ కొరకు జీవిస్తానయ్యా అన్న మాటల్లో నువ్వు జీవిస్తే అద్భుతం అండి. అయితే ఈమె చనిపోయింది. ఆమె సత్క్రియలు ధర్మకార్యములు బహుగా చేసిండెను. ఆ దినములు ఆమె కాయిలా పడి చనిపోగా పేతురు అందరిని వెలుపలకు పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా
ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకి చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పచెప్పాను అని అన్నాడు. ఎలా చేశాడు ఇది? ఎందుకు చేశాడు తెలుసా? దేవుడు యేసు ప్రభు వారిని అపరిమితంగా ప్రేమించాడు. ఆయన ఎక్కడ చనిపోతే అక్కడ చచ్చిపోతానని అన్నాడు. నువ్వు ఎక్కడికి వస్తే నేను అక్కడికి వస్తానని అన్నాడు. అవునా? ఆయన కొరకు ప్రాణాలు ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి యేసు ప్రభు ఆయనకేమిచ్చాడు? పాతాళలోక తాళపు చెవులు ఇచ్చేశాడు. ఈ తబితానేమో జబ్బుతో చచ్చిపోతే కాయలపడి ఏం చేశాడు? పాతాళలోకంలోకి వెళ్ళిపోతే పాతాళలోకంలో నుంచి ఆమెను తీసుకొచ్చి మళ్ళీ బ్రతికించి అక్కడున్న పరిశుద్ధులకి ఆమెను అప్పచెప్పాడు. అదండి యేసు నిన్ను ప్రేమిస్తే, నువ్వు యేసును ప్రేమిస్తే చేసేటువంటి అద్భుతమైనటువంటి కార్యాలవి. చేస్తావా? చేయడానికి ఇష్టపడతావా? ప్రభువు నమ్ము, ఆయన వాక్యాన్ని నమ్ము. నమ్మడానికి ఇష్టపడుతున్నావా? అద్భుతం జరగాలి అని అంటే నువ్వు మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, వాక్యాన్ని నమ్మాలి, వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం. ఇదిగో ఈయన పేతురు ప్రార్థన చేసి, మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి ఆ వాక్యాన్ని, ఆయన విన్న వాక్యాన్ని నమ్మి ఆమె లేమని చెప్పాడు. తిరిగి ఆమెకు జీవం వచ్చింది. అవునా? అలా నువ్వు కూడా చేయగలవు. అలా నువ్వు కూడా జీవించాలి. అది దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందుతావా? ప్రభువా, నేను పాపిని, నన్ను కరుణించు అని చెప్పి ఒక్క మాట చెప్పు. ప్రభు నీ జీవితంలోకి వస్తాడు, నీకు మేలు చేస్తాడు. దేవుని కృపగల నామాలలో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, మేలు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.